RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లుల సంజీవారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత ఆశయాల సాధన కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక అంశాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమం చివరిలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ నాదాలతో ఎమ్మెల్యే సంజీవారెడ్డి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని కుల సంఘాలకి, అన్ని టీచర్స్ ఆర్గనైజేషన్కి, అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇతర అంబేద్కర్ అభిమానులకు అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ రాజ్యాంగం ఏదైతే ఉన్నదో, భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చిరస్మరణీయుడు. మన స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా కమిటీ ఫామ్ చేసి భారత రాజ్యాంగాన్ని చేపట్టడం జరిగింది, నిర్మించడం జరిగింది. అట్లాంటి భారత రాజ్యాంగాన్ని విలువలను కాపాడుకుంటూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుండి పట్టుకొని మన్మోహన్ సింగ్ వరకు కూడా మనం అన్ని దాని విలువలను కాపాడుకుంటూ ప్రజాప్రభుత్వాలు నడపడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కొన్ని రాజ్యాంగేతర శక్తులు, కొన్ని మతత్వ పార్టీలు వచ్చి ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టేయాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయినా కూడా దీనికి అన్ని కుల సంఘాలు, ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా దీనికి అందరూ విరుద్ధంగా ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో గ్రామ గ్రామానికి కూడా కమిటీ ఫామ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలలో అవగాహన కల్పించాలని చెప్పి చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఈ భారత రాజ్యాంగం ద్వారా అనేది సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో గతంలో నుండి ఇప్పటి వరకు కూడా మనము చేస్తూ వస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఎన్నో రిఫార్మ్ తీసుకొని వచ్చి ల్యాండ్ సీలింగ్ అటువంటిది, బ్యాంకులో నేషనలైజ్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకుల ద్వారా లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నిరంతరం అభివృద్ధిలో, సంక్షేమంలో అన్ని పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు పరిపాలించింది. అందరికీ కూడా సంక్షేమం కూడా ఎక్కువ చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు కూడా రాష్ట్రంలో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో చెప్పినట్టు కులగణన చేపట్టాలి అని చెప్పేసి బీసీ కులగణన కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా చట్టం రూపొందించడం జరిగింది. తర్వాత అదొకటే కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ కూడా చేపట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ కులంలోనే చాలామంది అట్టడుగు వర్గాల వారికి సమన్యాయం జరుగుతలేదు అని చెప్పేసి ఈ వర్గీకరణ చేపట్టి అట్టడుగు వాళ్ళ వారికి కూడా న్యాయం జరిగే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాం. మళ్ళీ ముఖ్యంగా ఈరోజు మళ్ళీ మనము అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టేసి అంబేద్కర్కు దండేసి అందరము అన్ని సంఘాలు కానీ పోతూ ఉన్నాయి. అట్లా కాకుండా అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఏంటంటే మత సామరస్యాన్ని, కుల సామరస్యాన్ని పాటిస్తూ అన్ని కులాలు, మతాలు అందరూ సమానం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయ సాధన గురించి కష్టపడి చదువుకొని భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అన్నిటికంటే అత్యున్నతంగా తీర్చిదిద్దే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి చెప్తూ మరొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.